జనరల్గా ఏంటంటే శిక్షకులకి ప్రిశిష్యులు కొంతమంది ఉంటారు. మీకు ఎవరున్నారు మీ ఇద్దరికి? మీరు శిక్షణ ఇచ్చిన వాళ్ళలో మీకు బాగా మిమ్మల్ని మీ మనసుకి బాగా సన్నిహితమైన వాళ్ళు? అందరూ సమానంగానే ఉంటారు కానీ ఎంత అనుకున్నా మనం సిస్టమ్ బాగా చేసేవాళ్ళు అంటే, సిన్సియర్గా చేసేవాళ్ళు అంటే కొంత ఇది ఉండకూడదు, ప్రత్యేక అభిమానం ఉంటుంది. ఎంత మనం స్కూల్లో చదివినప్పుడు కానీ ఎప్పటికప్పుడు కొంచెం కొందరి పట్ల ప్రత్యేక అభిమానం ప్రదర్శించేవాళ్ళు గురువులు. నాకు శుభలేఖ సుధాకర్ అని ఉండేవాడు. అవును, అంటే అతను ఉన్నాడు. అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎంత సిస్టమేటికల్గా ఎంత కరెక్ట్ టైంకి వచ్చేవాడు అంటే ఒక్క సెకండ్ కూడా వచ్చేవాడు కాదు, సెకండ్ కూడా లేటు, అంత లేటుగా ఎప్పుడు రాదు, పంక్చువల్గా ఉండేవాడు. పంక్చువల్గా చేయడం కూడా సిన్సియర్గా చేసేవాడు. అట్లాగే ఓమర్ అని ఒకడు అరబ్ కంట్రీ నుంచి వచ్చాడు డైరెక్షన్ నేర్చుకోవడానికి హైదరాబాద్కి వచ్చాడు. అతను మొట్టమొదటి వచ్చినప్పుడు ఎలాగా ఉండేవాడు, ఇంగ్లీషు తెలియదు, తెలుగు తెలియదు, ఏం తెలియదు, హిందీ తెలియదు, ఎక్సెప్ట్ అరబిక్ అంతే. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ నేర్చుకున్నాడు, తెలుగు శ్లోకాలు అయితే మన వాళ్ళు కూడా అంత స్పష్టంగా చెప్పలేమండి, అంత బాగా నేర్చుకున్నాడు. చెప్పింది నేను చెప్పిన ప్రతి శ్లోకంలో మన వాళ్ళు ఎవరన్నా తప్పు చెప్తే వాళ్ళు మేడం మేడం రాంగ్ మేడం రాంగ్ మేడం అనేవాడు. అంటే చూసారా ఎంత బాగా నేర్చుకుని, అంత బాగా నేర్చుకుని ఒక్క సెకండ్ కూడా రాడండి లేట్. అందరూ వెయిట్ చేస్తుంటారు, ఇవాళ మోహమ్మద్ లేట్గా వస్తాడని, కానీ మేడం అని చూపిస్తాడు. 5 నిమిషాలు ముందు చూపిస్తాడు. తర్వాత అతనికి చెప్పిన శ్లోకాలు ఏదైనా చెబితే అది ఇంటికి పోయి వల్లె వేసుకునేవాడు. నేను ఒంటిగా చెప్పాను, ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. ఇది 32 సార్లు రోజు కనుక్కుంటే చాలా మంచిదట అని అన్నాడు. అది 32 సార్లు అనుకునేవాడు అంట రోజుకు. కానీ అక్కడ అపార్ట్మెంట్ తీసుకుంటే భయపడిపోయానండి ఈ అబ్బాయికి ఇవ్వడానికి. అపార్ట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ పిల్లలు కానీ స్కూల్ కింద ఉండే పిల్లలు అభిమానులు అయిపోయినారు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు అతను? అక్కడ మరి అరబ్ దీంట్లో ఏదైనా వాళ్ళు బై ఫోర్స్ మీద ఏదైనా పంపించాలనుకుంటే ఇక్కడికి వచ్చారనమాట. ఆ తర్వాత డాక్టర్గా మళ్ళీ ఇది అయిపోయింది. అంటే చాలా సిన్సియర్ గా చేసిన వాళ్ళు, మిగతా వాళ్ళు చేయలేని కాదు, అందరూ బాగా చేశారు. చేయడంలో చిరంజీవి బాగా చేసేవాడు. వివరణ ఇవ్వక్కర్లా, ఎందుకంటే అది చాలా సహజంగా ఉండేది. కొంచెం ఇది గురువులకైనా సరే ఎవరో ఒకళ్ళ విషయంలో కొంచెం అలా మొగ్గు ఉంటుంది. అది క్రమశిక్షణ వల్ల రావచ్చు, లేకపోతే వాళ్ళ పర్ఫార్మెన్స్ వల్ల రావచ్చు, లేకపోతే ఇంకా ఏదన్నా వాళ్ళలో ఎక్స్ట్రా క్వాలిటీ ఉండటం వల్ల రావచ్చు. అట్లా నేను చెప్పింది అది ఎవరికైనా ఉంటుంది. అది అట్లా రాజేంద్ర ప్రసాద్ కూడా బాగా చేసేవాడు. కానీ ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే అసలు శిక్షణ అవసరం లేని పరిస్థితులు వచ్చేసినాయి. కరెక్ట్, అది వచ్చేసింది. అది మాత్రం నటనే అవసరం లేని పరిస్థితి నా ఉద్దేశంలో. మీ ఉద్దేశం కూడా అదేనా? అంతే అండి. ఇప్పుడు ఏం అవసరం లేదు, నటనే అవసరం లేదు, ప్రాంప్టింగ్ ఇచ్చేస్తుంటే చెప్పేచ్చు కదండి. అది ఒక్క ఆ చెవి ఉంటే చాలు, ఆకుండా చెప్పగలిగితే. అది కూడా అక్కర్లేదు, ఏదో పెద్దలు కదిపితే చాలు అంటున్నారు. అదొకటి. మరి డబ్బింగ్ ఇప్పుడు అదే కదా అంతా. ఇప్పుడు వేరే భాషల వాళ్ళు వస్తే వాళ్ళ తెలుగు డైలాగులు చెప్పరు కదా. 1 2 3 4 1 2 3 ఏదో కిస్కిస్ అంటారు, ABCD. అందుకే పిక్చర్స్ కూడా అలాగే ఉన్నాయిలేండి. అందరూ ఎలా అంటే ఎలా చేసుకుంటే ఒక పిక్చర్ ఎంత బ్రహ్మాండంగా ఉన్నా తప్పు అని మారిపోవడం ఇలా జరుగుతుంది. తెలుగు యాక్టర్ కదా, ఎందుకో ఆ రోజుల్లో మరి మనకు వెస్ట్రన్ ఆర్టిస్టులే కదా చాలా ప్రీతిపాత్రమైనటువంటి నటించేవాళ్ళు. అలాంటి ఆ సినిమాల్లో కూడా పెద్దగా లేవు ఇప్పుడు. స్పీడు అలాంటివి వస్తున్నాయి. పాత పెద్ద స్టార్లు ఎవరన్నా బాగా అడిగితే మీకు ఎవరు బాగా ఉన్నారు అని అడిగితే ఆడవాళ్ళు సావిత్రిని చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా. తర్వాత ఇంకా ఎవరున్నా అంటే ఎన్టీ రామారావు, ఎస్వి రంగారావు, నాగేశ్వరరావు గారు అలా అని చెప్తున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళ పేర్లే మోగుతున్నాయి తప్ప ఇప్పటి వాళ్ళలో విచారించుకుంటే నటులు కన్నా స్టార్లు అంతే. వాళ్ళ ఆర్టిస్టులు గొప్పగా నిలబడిపోయినారు. వాళ్ళు ఎంత కష్టపడి పనిచేసారు, మనసులు దోచుకొని చేసిన వాళ్ళు అండి. మనసులో చేసిన వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్లో వాళ్ళ మనసులోంచే వచ్చినట్టుగా ఉండేది. ఒకటి అన్నారు చూడండి, ఏమంటే వీడు పాత్రలో మమేకం అయిపోయాడు, వీడు పాత్రలో జీవించాడు. చాలామంది పాత్రలో జీవించడం గురించి నాతో డిస్కస్ చేశారు. పాత్రలో జీవించడం ఎట్లా భయ్? నటుడు పాత్రలో జీవించడు, నటుడు పాత్రలో జీవించాడు అని ప్రేక్షకుడు అనుకుంటాడు.
ఆ స్థితి రావాలి. అంతే, ఆ స్థితి రావటం యాక్టింగ్ అంటే. ప్రేక్షకుడు లీనమైపోవాలి అసలు, వీళ్ళు కాదు, ప్రేక్షకుడికేనండి అదంతా. కరెక్ట్. ఆ సమతుల్యత లేకపోతే అది ఆ షేరింగ్ ఆఫ్ ది ఎమోషన్. ఇప్పుడు మీరిద్దరు నటులు, మీ పిల్లలిద్దరూ నటులు, మీ కోడలు అల్లుడు ఇద్దరు నటులే, మీ మనవాళ్ళు, నా కూతురు కూడా, అదే కూతురు కోడలు కూతురు కూతురు చెప్పండి, మొత్తం ఫ్యామిలీ అంతా కదా నటనక. దాంట్లో కాదు ఏంటి అసలు ఎందుకు మరి అలా పోతుంది? అభిరుచులు మారుతున్నాయి కదా జనరల్గా. ఏంటంటే మీరు మీ తర్వాత మీ పిల్లల వరకు ఓకే కావచ్చు, కానీ మీ అదృష్టం మీ అల్లుడు స్టేజ్ ఆర్టిస్ట్ అనుకుంటా, అంతేనా? థియేటర్ ఆర్టిస్ట్, థియేటర్ డాక్టర్ అతను. ఇక సొమ్మపది చెప్పే పని లేదు, ఇక సినిమా స్టార్ల కంటే ఎక్కువ ఫేమస్ అయిపోయింది. ఈ రెండో తరం మళ్ళీ మనవాళ్ళ మనవరాళ్ళకి కూడా వచ్చేసింది, వాళ్ళు కూడా వచ్చేసింది. అదే మరి అనేది జనరల్గా అది ఉండదు కదా, అక్కడ డివేట్ అవుతుంటారు కదా. అంటే వాతావరణం అనుకుంటాను సార్. దిస్ ది ఆ చుట్టుపక్కల ఏదైతే వాతావరణం ఉందో అది ఇట్ ఈస్ పుట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుందేమో. అంతే. అంటే ఇంట్లో అంతా చేస్తూ తండ్రి వెళ్ళిపోతాడు, అమ్మ వాళ్ళని చూస్తున్నప్పుడు వెళ్ళిపోతుంది. ఆ ఇంట్రెస్ట్ కూడా వీళ్ళకు కలగడం తోటి వాళ్ళు కూడా దీంట్లో కెమెరాలు లైట్లు వీటికి అలవాటు పడిపోతారు. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి ఎవరైనా పంపిస్తారు, లైట్లు వేసేస్తారు, చేస్తుంటారు, చెప్పేస్తుంటారు, మాట్లాడేస్తుంటారు. వాళ్ళకి అది కొంచెం ఏదో అట్రాక్షన్ గా ఉంటుంది. పైగా సెలబ్రిటీస్ పేరెంట్స్ సెలబ్రిటీస్ అయితే పిల్లలకి అడ్వాంటేజ్ వాళ్ళ మీద ఎక్కువ పడుతుంటుంది తాలూకు ప్రభావం. కరెక్ట్.